పూర్వము ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడయ్యా అంటే ఒక బ్రాహ్మణోత్తముడికి అప్పుగా అధిక రుణానికి డబ్బునిచ్చాడు. అతను ఆ డబ్బు ఇయ్యకపోయేసరికి తిరిగి ఇతను ఆ ఊరు ఏ ఊరిలో ఉంటాడో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ లేడు అని తెలిసి వేరే ఊరు వెళ్ళాడు అని ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆ బ్రాహ్మణుణ్ణి కలిసి, అయ్యా డబ్బులు ఎప్పుడు ఇస్తావన్నాడు. ఈ నెలాఖరు లోపల మీకు ఎలా అయినా తీరుస్తానండి. ఒకవేళ నేను గనక మీకు డబ్బు ఇవ్వకపోతే వచ్చే జన్మలో మీకు పుత్రుణ్ణి జన్మించి నేను రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి స్థితి తెచ్చుకోను అని చెప్తూ ఉంటే, మాటకి ఇంకొక జన్మలో పుట్టే విషయం నా దగ్గర మాట్లాడతావా అని కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు ఆ బ్రాహ్మణ్ణి. తన్ని ఆవేశంలో మనిషి ఏం చేస్తాడో తెలియదు. అతని యొక్క విజ్ఞత మొత్తాన్ని కోల్పోతాడు. చేతిలో ఉన్నటువంటి ఒక ఖడ్గాన్ని తీసి బెదిరిద్దామని ఊపబోతే అది ఆ బ్రాహ్మణుడికి తాకి అతను మరణించటం జరిగింది. వెంటనే భయపడిపోయాడు. రాజు నాకెక్కడ శిక్ష వేస్తాడో, మరణదండన వేస్తాడేమో అని బ్రాహ్మణుణ్ణి చక్కగా ముక్కల కింద చేసి వండుకొని తినేశాడు. ప్రపంచంలో ఎవరికి రుజువులు తెలియకూడదని కొంతకాలం చాలా ఆనందంగానే జీవించాడు, భయంతోటే. కానీ కాలము అనేటటువంటిది మృత్యువు అనేది తీసుకురాకుండా ఆపదు. ఆ మృత్యువు అనేది రాగానే యమదూతలు భయంకరమైనటువంటి వేషంలో వచ్చి ఇతన్ని తీసుకొని వెళ్ళి రౌరవాది నరకాల్లో పడేశారు. కానీ ఆ వైశ్యుడి యొక్క పుత్రుడు ధర్మవీరుడు, పేరుకు తగ్గట్టుగానే నిజమైనటువంటి ధర్మవీరుడు. ఆ ధర్మవీరుడు మాత్రం తండ్రి సంపాదించినటువంటి సంపాదనని తీసుకొని ఎవరు అన్నార్తులై ఉన్నారో వర్ణముతోటి కానీ, స్త్రీ పురుష భేదంతో కానీ, కులంతో కానీ, దేంతోటి సంబంధం లేకుండా దానాలు చేస్తూ ఉన్నాడు. అది చూసి మెచ్చినటువంటి వాడై ఒక సాయం సమయంలో ఆయన విష్ణుమూర్తికి చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నారద మహర్షి ఆనందంగా అక్కడికి రావటం జరిగింది. అది చూసి ఆ నారద మహర్షిని చూసి, ఆహా నా జన్మాంతర సుకృతం కదా, ఎన్ని వేల జన్మల తపస్సు చేస్తే నారదయతీంద్రులంతటి వారు ఈ ప్రదేశానికి వచ్చారు అని చక్కగా ఆయనకు అర్ఘ్యపాద్యాదులిచ్చి కాళ్ళు గడిగి నమస్కరించి, అయ్యా మీరు రావటం నా ఎన్ని జన్మల పుణ్యభాగ్యమో కదా అని చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి, అయ్యా నాకేదైనా సెలవివ్వండి, సత్కార్యక్రమాన్ని ఏం చెయ్యాలి నేను అని అడిగాడు. అడిగితే వెంటనే నారదుల వారు ఒక చిన్న విషయాన్ని తెలియపరిచారు. ఏమీ లేదు నాయన, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు గనక నువ్వు ఒక్కసారి ఆ అద్భుతమైన సాలగ్రామ దానాన్ని గనక ఆచరించావంటే నీ తండ్రి కూడా నరకంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడయ్యా, ఆయనని ముక్తి చేసిన వాడివి అవుతావు, నువ్వు ముక్తిని పొందిన వాడివి అవుతావు అని చెబితే ధర్మవీరుడు, అయ్యా బానే ఉందయ్యా మీరు చెప్పింది, నేను వస్త్రాలు ఇస్తున్నాను, బంగారాన్ని ఇస్తున్నాను, ఈ అనేకమైనటువంటి భోజనాదులను ఏర్పాటు చేస్తున్నాను, నూతులు తవ్విస్తున్నాను, అవి ఏవీ ఇవ్వలేనటువంటి పుణ్యాన్ని ఒక చిన్న శిలని దానం చేయమంటున్నావు కదయ్యా, అది రాయి, అది దానం చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది అని తిరిగి ప్రశ్నించి, ఈ పని మాత్రం నేను చెయ్యను అన్నాడు. నారదుల వారు ఎంత చెప్పినా వినకుండా ఆ పెడచెవిన పెట్టినటువంటి వాడై పక్కన వదిలిపెట్టేశాడు. ఇది చూసినటువంటి నారదుడు, ఓహో ఈ సమయంలో ఇతనికి నేనేం చెప్పినా అర్థం కాదు అని ఆయన మెల్లిగా పయనం చేసి వెళ్ళిపోయారు. ఇతను అలాగే జీవించడం మొదలుపెట్టారు. ఏనాడైతే సాలగ్రామ శిలని ఒక చిన్న రాయిగా వర్ణించాడో చేసినటువంటి పుణ్యము మొత్తము అక్కడ కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇంత చేసినటువంటి వాడికి కూడా మృత్యువు ఆసన్నమైనది. ఆ మృత్యువు రాగానే 3 జన్మల పాటు నరకంలో పడి ఉన్నాడు. అదేమిటండి, నరకంలో ఎందుకు పడ్డాడు ఇన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా అంటే, పుణ్యము చేసినా పాపం చేసినా అనుభవించాల్సిందే కదా, పుణ్యము పాపాన్ని తీసేయదు కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, దేవతలైనా పుణ్యం అయిపోతే మళ్ళీ భూమి మీదకి రావాలి కదా. కాబట్టి ఇతని యొక్క పుణ్యము అనేటటువంటిది ఉన్నప్పటికీ ఈ పాపము చాలా అధికంగా ఉంది. సాక్షాత్తు సాలగ్రామ శిలనే వంకబెట్టాడు అని 3 జన్మలు నరకంలో అనుభవించిన తర్వాత ఆ తర్వాత ఒక పెద్ద పులిగా జన్మించాడు. ఆ తర్వాత అనేక జన్మలనెత్తుతూ ఒక బిచ్చగాడి ఇంట్లో కుమార్తెగా ఆ స్త్రీగా పుట్టాడు. అంతకుముందు కూడా స్త్రీ రూపాలని పొందాడు. అలా పుట్టినటువంటి వాడు అతను చక్కగా ఆనందంగా ప్రశాంతంగా తిరుగుతూ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నటువంటి ఆ స్త్రీ స్వరూపంలో వివాహం చేసుకుండేటప్పటికీ భర్త మరణించడం జరిగింది. ఏం జరిగిందా అని పెద్దలు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, ఇతని
తల్లి యొక్క 10 తరాల జన్మని లెక్క వేసుకున్నారు. ఓహో, ఇతను సాలగ్రామశిలని దూషించటం వల్ల ఈ స్త్రీ జన్మని పొంది ఉన్నాడు, ఇప్పుడు వైధవ్యాన్ని పొందాడు అని అక్కడ పెద్దలందరూ నిర్ణయించి ఆ అమ్మాయి చేత సాలగ్రామశిలని దానం చేయించటం వల్ల మరణించినటువంటి భర్త మళ్ళీ తిరిగి లేచి సుఖంగా 100 సంవత్సరాలు జీవించి తర్వాత స్వర్గాది లోకాలకి అధిష్టానం చేసి అక్కడి నుంచి విష్ణులోకానికి చేరారు. అమిత పుణ్యప్రదమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసం మోక్ష సాధనకి మార్గం అంటారు. ఈ కార్తీక మాసం కోసం మనం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. అలాంటి కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి ఘట్టం కార్తీక శుద్ధ ద్వాదశి. ఇలాంటి అమృతతుల్యమైనటువంటి ఘట్టంలో ఈ కార్తీక మాస వైశిష్ట్యాన్ని మొత్తము ప్రజలకి చేరువుగా ఇంట్లోకి చేర్చాలి అనే ఉద్దేశ్యంతో ఎవరైతే శ్రద్ధగా ఈ కార్తీక పురాణాన్ని వింటారో వాళ్ళు ఆ పరమేశ్వరుడి యొక్క ప్రీతికి, ఆ అనంత పద్మనాభస్వామి యొక్క ప్రీతికి పాత్రులై తీర్తారు.